సచివాలయంలో ప్రతిష్ఠించబోయే తెలంగాణ తల్లి విగ్రహంపై అప్పుడే పొలిటికల్ లొల్లి మొదలైంది. సీఎం రేవంత్ ప్రారంభించబోయే విగ్రహం తెలంగాణ తల్లిదా లేదంటే కాంగ్రెస్ తల్లిదా అని ప్రశ్నించారు కేటీఆర్. అంతకుముందు మీరు పెట్టిన విగ్రహం బీఆర్ఎస్ తల్లిదా అంటూ కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్లు పడ్డాయి. ఇక పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి మధ్య ఉన్న తేడాలేంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ షురూ అయింది. అయితే పాత విగ్రహంలో ఉన్నవేంటి, కొత్త విగ్రహంలో లేనివేంటి, అలాగే కొత్త విగ్రహంలో ఉన్నవేంటి, పాత విగ్రహంలో లేని అంశాలేంటి అనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తెలంగాణ తల్లి పాత విగ్రహం తలపై కిరీటం ఉంది. కొత్త విగ్రహంలో అలాంటి హంగు ఆర్భాటాలు లేవు. పాత విగ్రహం మెడలో పెద్ద హారం ఉంటే, కొత్త విగ్రహం సాదాసీదాగా మెడలో కంటే ఆభరణాలతో ఉంది. పాత విగ్రహం నడుముకు వడ్డానం ఉంటే, కొత్త రూపంలో అలాంటివేమీ లేవు. పాత విగ్రహం కుడి చేతిలో జొన్న మొక్కజొన్న కంకులుంటే, కొత్త విగ్రహం కుడి చేతితో అభయహస్తమిస్తూ దర్శనమిస్తోంది. పాత విగ్రహం ఎడమ చేతిలో బతుకమ్మ ఉంటే, బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొత్త విగ్రహం ఎడమ చేతిలో జొన్న మొక్కజొన్న సజ్జ వరి కంకులు ఉన్నాయి. తెలంగాణ పల్లెపడుచును ప్రతిబింబించేలా ఉంది కొత్త విగ్రహం. తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటి చెప్పేలా ఉంది విగ్రహం పాదపీఠం. అమరవీరులు పిడికిళ్లు బిగించి తమ చేతుల మీదుగా తెలంగాణ తల్లిని మోస్తున్నట్టుగా ఉన్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాత కొత్త విగ్రహాల గొడవ సరికొత్త రాజకీయ ఆగ్రహవేశాలకు దారితీస్తోంది. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపురేఖలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. సచివాలయంలో పెట్టే విగ్రహం తెలంగాణ తల్లిదేనా లేక కాంగ్రెస్ తల్లిదా అంటూ కేటీఆర్ ఘాటు కామెంట్లు చేయడంతో కాకరేగింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారు. ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు మార్చాలా? మరి అలా అయితే అంతకుముందు మీరు ఏర్పాటు చేసిన విగ్రహం బీఆర్ఎస్ తల్లిదే అంటూ కేటీఆర్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆనాడు మీరు పెట్టిన తల్లి తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక అసలైన తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న కేటీఆర్ ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహ రూపం మారడం కరెక్టేనా అని ప్రశ్నించారు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినవో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో ఉంటుంది. మీరు అధికారంలోకి వచ్చేది లేదు, తెలంగాణ తల్లి విగ్రహం మారేది లేదు అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. అసలు అధికారులకు వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటా ఉన్నారు కేటీఆర్ గారు? లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు మీరు? ఈ విగ్రహాలు ఆగ్రహాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.